వెరీ గుడ్ మార్నింగ్. వెరీ ఇంపార్టెంట్ వీడియో. చాలామంది విద్యార్థులు ఇది తెలిసి తెలియక ఈ పొరపాటు అయితే చాలామంది చేస్తూ ఉన్నారు. మనం ఎంత బాగా చదివినప్పటికీ ఈ పొరపాటు చేయడం వల్ల చాలామంది నష్టపోవడం కూడా జరుగుతూ ఉంది. సో ఎగ్జామ్ అసలు ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, కంప్యూటర్ స్క్రీన్ మీద ఎన్ని లాంగ్వేజెస్లో ప్రశ్న కనిపిస్తుంది, అండ్ చాలామంది చేసిన పొరపాటు ఏంటి, మీరు చేయకుండా ఉండాల్సిన పొరపాటు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మీ అందరికీ తెలుసు ఇది రైల్వే ఛానల్. మన క్లాసెస్ చూడండి, ఒక 1 or 2 days యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ చూడండి. నచ్చితే ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ప్లే స్టోర్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. CBT 1 100% క్లియర్ అయ్యే విధంగా క్లాసెస్ అయితే చెప్తా ఉన్నాను. జస్ట్ 500 రూపీస్ వరకు మాత్రమే ఈరోజు రేపు. తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకొని శ్రద్ధగా ప్రిపేర్ అవ్వండి. సో చూద్దాం అసలు. దాంతోపాటు ఏ విధంగా అప్లై చేయాలనే వీడియో చేశాను, అది చూడండి. ఏ జోన్కి అప్లై చేస్తే బెస్ట్ అవకాశాలు అనేది వీడియో చేశాను, చూడండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనే వీడియో కూడా చేయడం జరిగింది, చూడండి. ఈ అన్ని వీడియోస్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. సో ఇక్కడ చూడండి, మనకి ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీ యొక్క లాంగ్వేజ్ ఎందులో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ఎగ్జామ్ అని అడగడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేయగానే చాలా లాంగ్వేజెస్ చూపిస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, క్వశ్చన్స్ ఫర్ CBT 1 and CBT 2 will be available in English, Hindi and 13 regional Indian languages. That is Assam, Bengali, Gujarati, Kannada, Konkani, Malayalam, Manipuri, Marathi, Odia, Punjabi, Tamil, Telugu and Urdu. సో మనకి ఇక్కడ తెలుగుతో పని కనుక తెలుగు చూద్దాం. Accordingly, candidates must choose their medium of examination from any one among those listed in the online application form. CBT 1 and CBT 2 questions will be displayed in the language opted. ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆప్టెడ్ అండ్ ఇన్ ఇంగ్లీష్. ఆప్టెడ్ అండ్ ఇన్ ఇంగ్లీష్. హవెవర్ CBAT will be conducted only in English and Hindi. సో CBT 1 CBT 2 తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది కదా, అది ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది, అది వదిలేసేయండి. సో మనకి ఎగ్జామ్లో తెలుగు కూడా ఉంది అనేది క్లియర్గా అర్థమైంది. అయితే చాలామంది ఇంగ్లీష్ అని పెడతా ఉంటారు. మేము ఇంగ్లీష్ మీడియం సార్, కొద్దిగా అంటే ఇంగ్లీష్ మాకు ఎక్కువ వచ్చు, తెలుగు ఎక్కువ రాదు అనే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మీరు ఆప్షన్ తెలుగు పెట్టండి. బెస్ట్ చాయిస్ చెప్తా ఉన్నాను, తెలుగు పెట్టండి. ఎందుకంటే డిఫాల్ట్గా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఆప్టెడ్ లాంగ్వేజ్ ఆప్టెడ్ అండ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. మీరు ఇంగ్లీష్ అని పెట్టడం వల్ల వచ్చింది ఏమీ లేదు, ఓకేనా? సో ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. మీరు తెలుగు కనుక పెట్టినట్లయితే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు చూజ్ యువర్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. అక్కడ అడిగినప్పుడు చూపెడుతుంది ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది కనుక ఇంగ్లీష్ అని చూపెడుతుంది. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ తెలుగు అని పెడితే తెలుగు కూడా చూపెడుతుంది. క్వశ్చన్ పేపర్ స్టార్ట్ కాకముందుకే ఇది అడుగుతుంది. ఇక్కడికి రాగానే ఏం చేయండి అంటే, మీరు ఎక్కువగా ఏది నేర్చుకున్నారంటే ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువగా చేయగలరా లేదా తెలుగు మీడియంలో ఎక్కువగా చేయగలరా అనేది ఆలోచించి క్లిక్ చేయండి. వన్స్ ఒకసారి క్లిక్ చేసి ఎగ్జామ్ స్టార్ట్ అయిందంటే మాత్రం మనం చేయడానికి ఏముండదు. సపోజ్ మీరు ఎక్కువగా ఇంగ్లీష్లో అంటే ఒక 80% మేము ఇంగ్లీష్లోనే చేస్తాం, ఏదైనా అరిథమెటిక్, రీజనింగ్, సైన్స్ అంతా ఇంగ్లీష్లోనే చదువుతాం సార్, కొన్ని క్వశ్చన్సే అర్థం కాదు అనుకుంటే మాత్రం మీరు అక్కడ
ఎగ్జామ్ హాల్లో ఇంగ్లీష్ అని క్లిక్ చేసి ఎగ్జామ్ రాయొచ్చు. అప్పుడు మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద ఒకటే లాంగ్వేజ్ కనిపిస్తుందండి. పైన ఇంగ్లీష్ కింద తెలుగు కనిపించదు, ఒకటే లాంగ్వేజ్లో కనిపిస్తుంది కంప్యూటర్ స్క్రీన్ మీద. సో మీరు అప్పుడు ఇంగ్లీష్ అని కనుక క్లిక్ చేస్తే కంప్యూటర్ స్క్రీన్ మీద ఇంగ్లీష్లో క్వశ్చన్ కనిపిస్తుంది. కొద్దిమందికి ఆ ఇంగ్లీష్ క్వశ్చన్లో కొన్ని పర్టికులర్ వర్డ్స్ అర్థం కావు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మీరు ఆల్రెడీ ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు తెలుగు అని పెట్టారు కనుక ఆ పర్టిక్యులర్ క్వశ్చన్కి పైన చేంజ్ అని కనిపిస్తుంది, ఆడ క్లిక్ చేస్తే మనకి తెలుగు ఇంగ్లీష్ అని చూపెడుతుంది. తెలుగు అని క్లిక్ చేసామనుకోండి ఆ పర్టిక్యులర్ క్వశ్చన్ తెలుగులోకి కన్వర్ట్ అయి చూపిస్తుంది. ఓకేనా? అప్పుడు మనం ఆ పర్టిక్యులర్ క్వశ్చన్ తెలుగులో అర్థం చేసుకొని ఆన్సర్ పెట్టవచ్చు. ఒకవేళ మీరు తెలుగు మీడియంలో ఎక్కువగా చదివా, మేము తెలుగు మీడియం స్టూడెంట్సే సార్, మేము 80% 90% తెలుగులోనే అర్థం చేసుకోగలం అనుకుంటే ఎగ్జామ్ హాల్లో మీరు తెలుగు మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా తెలుగులో కనిపిస్తాయి. పర్టిక్యులర్ క్వశ్చన్ మాకు ఇంగ్లీష్లో కావాలి అనుకుంటే ఆ పర్టిక్యులర్ క్వశ్చన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు అక్కడ చేంజ్ అని కనిపిస్తుంది. అప్పుడు ఇంగ్లీష్ అని నొక్కుంటే ఆ పర్టిక్యులర్ క్వశ్చన్ ఇంగ్లీష్లో కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే యాజ్ యూజువల్గా తెలుగే కనిపిస్తుంది, ఎందుకంటే మనం ఎగ్జామ్ హాల్లో తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం కనుక. సో మీరు ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఇంగ్లీష్ అని పెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు, లాసే ఉంటుంది. సో మీరు రీజనల్ లాంగ్వేజ్ మీరు ఏదైతే అది పెట్టేసుకోండి, ఎందుకంటే డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంటుంది, డిఫాల్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది కనుక మీరు ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు తెలుగు అని పెట్టండి. ఎగ్జామ్ రోజు మీరు ఏ క్వశ్చన్ ఎందులో ఎక్కువగా అయితే బాగా చదివారో, అంటే ఏ మీడియంలో అయితే ఎక్కువగా చేయగలరో అది చేయండి. అండ్ ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, మీరు పర్టికులర్గా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అనుకోండి, ఓకేనా? చాలామందికి తెలియక ఏం చేస్తారంటే, కంప్యూటర్ స్క్రీన్ మీద ఇంగ్లీష్ కూడా కనపడుతుంది, తెలుగు కూడా కనబడుతుంది అని ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక తెలుగు అని కొడతారు. బట్ యాక్చువల్గా మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్. అక్కడికి వెళ్ళాక తెలుగులో కనిపిస్తూ ఉంటాయి క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్ కూడా మీరు చేంజ్ కొట్టితే మాత్రం మీరు ఎగ్జామ్ క్లియర్ చేయలేరు, ఎందుకంటే టైం సరిపోదు. ప్రతి క్వశ్చన్కి చేంజ్ కొట్టి చదివి, చేంజ్ కొట్టి చదివి, చేంజ్ కొట్టి చదవడం వల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుంది, మీరు క్రాక్ చేయలేరు. కనుక మీరు ఎందులో ఏ లాంగ్వేజ్లో ఎక్కువగా పట్టుందో ఆ లాంగ్వేజే మీరు ఎగ్జామ్ హాల్లో సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఎగ్జామ్ అప్లై చేసే ముందు మాత్రం ఇక్కడ పాయింట్ చూడండి, CBT1 and CBT2 questions will be displayed in the language opted and in English. ఇంగ్లీష్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా మీరు ఏదైతే అంటే ఏదైతే ఆప్షన్ ఇక్కడ పెడుతూ ఉన్నారో అది కూడా మీరు అక్కడ చూజ్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. ఓకేనా? సో మీరు బెటర్ పెట్టాల్సింది మీకు ఏ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనేది వదిలేసేయండి, ఇంగ్లీష్ పెట్టడం వల్ల వేస్ట్. మీరు ఇక్కడ తెలుగు పెట్టుకుంటే తెలుగే పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్ డిఫాల్ట్గా ఉంటుంది. చాలామంది బాగా క్లెవర్స్ కూడా ఈ మిస్టేక్ చేయడం వల్ల చాలామంది లాస్ అయ్యారు కూడా. అండ్ ఇక్కడే కాదు, ఎగ్జామ్ హాల్ రోజు కూడా, ఎగ్జామ్ డే రోజు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలి. అక్కడ ఇంగ్లీష్ మీడియం చూజ్ చేసుకోపోయి కన్ఫ్యూజన్లో తెలుగు పెట్టామనుకోండి, మన కొంప కొల్లేరైపోతుంది. ఎందుకంటే కంప్యూటర్ స్క్రీన్ మీద ఒకటే లాంగ్వేజ్లో క్వశ్చన్ కనిపిస్తుంది. ఇది జాగ్రత్తగా గమనించండి. మీకు ఎగ్జామ్ బిఫోర్ నేను మళ్ళీ ఇది రిమైండ్ చేస్తాను కానీ, బట్ ఇప్పుడు మాత్రం మీరు రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు పెట్టండి, ఉర్దూ అయితే ఉర్దూ పెట్టండి, మీకు ఏది వస్తే అది పెట్టండి. ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది కనుక. ఓకేనా? సో ఇది మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన వీడియో. థ్యాంక్ యూ.